బుట్టాయిగూడెం తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కుల వివక్ష పోరాట సమితి ఏలూరు జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ ధ్వజమెత్తారు. ఫ్రాన్సిస్ మాట్లాడుతూ తహసీల్దార్ పోస్టుకే కలంకం తెచ్చే విధంగా ఆయన పనితీరు ఉందని, కార్యాలయంలో పని జరగాలంటే చేయి తెలపాలని, బైండ్ ఓవర్ కేసులో తననే కార్యక్రమం పైన గది నిర్మించామన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఓలను కించపరుస్తూ పరుష పదజాలంతో దూషిస్తూ అవమానపరుస్తున్నారని తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుల క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు జిల్లాలోని ప్రధానంగా చూసినట్టయితే బుట్టాయిగూడెం మండల తహసీల్దార్ గారు ఈ ప్రాంతంలోని గిరిజనుల్ని, దళితుల్ని చాలా అసభ్యకరంగా మాట్లాడటమే కాకుండా యువకత చూపిస్తూ చాలా పదజాలాలు వాడుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఈరోజు నిదర్శన మనకు కనపడుతోంది. ఈఆర్ఓలు అందరూ కూడా దాదాపు మండలం మొత్తం అందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. కారణం ఏంటంటే ఈ యొక్క తహసీల్దార్ గారు చేస్తున్నటువంటి అకృత్యాల మీద చాలా బాధతోటి చేశారు. ఇప్పటికి ఎంఆర్ఓ కార్యాలయం బుట్టాయిగూడెంలో పెట్టి 35 సంవత్సరాలు కావుతుంది. ఎప్పుడు కూడా ఇలాంటి ఎంఆర్ఓని మేము చూడలేదని చెప్పి గవర్నమెంట్ సైడ్ నుంచి గ్రామ కార్యదర్శులే ఈ రకంగా నిరసన తెలియజేస్తారంటే ఈ ఎంఆర్ఓ ఎంత దారుణంగా వేధిస్తున్నాడు అనేది అర్థమవుతుంది. సామాన్య ప్రజలను అయితే అసలు చెప్పుకోలేని పరిస్థితిలో వివక్ష చూపిస్తూ ఉన్నాడు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, బూతులు మాట్లాడుతూ డబ్బులు ఇస్తే కానీ పని అవ్వదు అని చెప్తా ఉన్నాడు క్లియర్గా. సాయంత్రం నేను ఒక జిల్లా కార్యదర్శి కేవీపీఎస్ వెళ్ళి మాకు బైండ్ ఓవర్ కేసులన్నీ తీసుకెళ్ళి ట్రైబుల్ని మమ్మల్ని తీసుకెళ్ళి వెళ్తే వాళ్ళందరూ మనిషికి 20,000 నా ఎదురుకుంటూ అడిగారు. నన్ను పైన బిల్డింగ్ కట్టించమని రూమ్ కట్టించాలని నేను అద్దుకుంటానని చెప్పాడు నాతోటి. అసలు ఎంత దుర్మార్గంగా, ఎంత అరాచకంగా ఇలా మాట్లాడుతున్నది ఏ తహసీల్దార్ని కూడా నేను చూడలేదు. తహసీల్దార్ పదవికే ఈ యొక్క పోస్ట్కే ఈయన అగౌరవం తెచ్చే పరిస్థితి చేస్తున్నాడు. ఇది చాలా బాధాకరం. ఇమీడియట్గా పై అధికారులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు అన్నీ కలగజేసుకొని ఈ మండలంలోని జనాన్ని కాపాడాలని, తహసీల్దార్ పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఇమీడియట్గా ఈయన పేరు దర్యాప్తు జరిపించి బుట్టాయిగూడెం తహసీల్దార్ చలపతి పైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా తెలియజేస్తున్నాం. లేకపోతే ప్రజలందరూ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా తెలియజేస్తాం.